నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అమ్మ నాన్న ఓ పాపాయి. ఇకపై ఈ మాటను కాస్త మార్చి చదువుకోవాలి. ఒక నాన్న, ఇద్దరు అమ్మలు, ఒక పాపాయి. వినడానికి వింతగా ఉన్నప్పటికీ కొత్త విషయం అయితే కాదు. కాకపోతే కొత్త సౌకర్యాలతో, అధికారిక ముద్రతో ప్రపంచం ముందుకు వస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం ఇందుకు పచ్చ జెండా కూడా ఊపేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మధ్యనాటికే ఈ విధానంలో పుట్టే తొలి చిన్నారికి స్వాగతం పలకడానికి మనం సిద్ధంగా ఉండాలి. అసలేంటి కొత్త ఐవీఎఫ్ విధానం? బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్లుండి ఎందుకు అందుకు ఆమోదం తెలిపింది? ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఒక చిన్నారికి ముగ్గురు తల్లిదండ్రులు ఉండవచ్చా? సృష్టి ధర్మానికి ఎదురెళ్లి ముగ్గురు డిఎన్ఏలతో మరో ప్రాణికి ఊపిరి పోయవచ్చా? శాస్త్రపరంగా సాధ్యమైతే కావచ్చు. అదే స్థాయిలో రూపంలో కాకపోయినా ఇప్పటికే ఆ విధానాలు అమల్లోకి వచ్చి ఉండవచ్చు. కానీ అది ఎంతవరకు నైతికం, ఎంతవరకు ఆమోదయోగ్యం? కొన్ని సంవత్సరాలుగా అత్యంత వివాదాస్పదంగా ఉన్న ఆ విషయంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒక చిన్నారికి ముగ్గురు తల్లిదండ్రులకు పచ్చజెండా ఊపింది. ముగ్గురు డిఎన్ఏలతో కలిపి చేసే పునరుత్పాదక విధానానికి సరైనంది. బ్రిటన్ పునరుత్పాదక నియంత్రణ విభాగం ఈ అనుమతితో వేర్వేరు డిఎన్ఏలతో కలిపి గర్భస్థ పిండాలను అభివృద్ధి చేసే వెసులుబాటు అక్కడి వైద్యులకు లభించింది. తల్లివైపు నుంచి వంశ పారంపర్యంగా ఉన్న ప్రమాదకరమైన వ్యాధుల నుంచి తర్వాతి తరాలను కాపాడుకోవడానికి అదెంతో మేలు చేస్తుందని వారి అభిప్రాయం. జన్యుపరమైన సమస్యల వల్ల కొన్ని తరాలుగా గర్భశోకాన్ని చూస్తున్న కుటుంబాలకు ఇది జీవితాల్ని మార్చే నిర్ణయమని బ్రిటన్ నియంత్రణ సంస్థ చెబుతోంది. ఎందుకంటే త్వరలోనే అలాంటి ఇబ్బందులు ఉన్న దంపతులు కొత్త పద్ధతిలో ఆరోగ్య సమస్యలు లేని మరో మహిళ సాయంతో చక్కని శిశువుకు జన్మనిచ్చే అవకాశం వస్తోంది. వినడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న సరోగసి లానే అనిపిస్తున్నా అందుకు ఇందుకు ఎంతో తేడా ఉంటుంది. అద్దె గర్భంలో మరో మహిళ తన గర్భంలో వేరే వారి పిండాన్ని 9 మాసాలు మోస్తే చాలు. అంతకు మించి బిడ్డతో ఎలాంటి సంబంధం ఉండదు. నూతన విధానంలో అలా కాదు. శిశువు జననానికి కారణమయ్యే పిండం ఏర్పడ్డంలోనే మరో మహిళ సాయం చేయాల్సి ఉంటుంది. తద్వారా మైటోకాండ్రియాలో సమస్యలు ఉండి హృదయ స్పందనకు కావాల్సిన శక్తి లేకుండా జన్మించి అదే కారణంతో మృత్యువాత పడే పిల్లలకు కొత్త జన్మ ప్రసాదించినట్లు అవుతుంది. 2017లో ఆ పద్ధతిని అనుసరించి మొదటి శిశువు రావచ్చని భావిస్తున్నారు. మైటోకాండ్రియాలో లోపాల వల్ల పుట్టే చిన్నారులకు మరెన్నో సమస్యలు. కండరాల బలహీనత, ప్రధాన అవయవాల వైఫల్యం, నరాలు తీవ్రంగా ప్రభావితం కావడం వంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి గతేడాది బ్రిటన్ చట్ట సవరణ కూడా చేసింది. అండ పిండ దశలోనే వైద్యపరంగా మార్పులు చేసి అనంతరం తల్లి గర్భంలో ప్రవేశపెట్టే విధానాలకు అనుమతించారు.
ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి దేశం బ్రిటనే. ఈ సెప్టెంబరులో అమెరికాకు చెందిన ఓ వైద్యుడు మెక్సికోలో అలాంటి పద్ధతిలో ఓ చిన్నారిని పుట్టించినట్లు ప్రకటించినా అందుకు ఎక్కడా చట్టబద్ధత లేదు. జోర్డాన్ దంపతులకు ఆయన ఈ విధమైన సాయం చేశారు. అధికారికంగా మాత్రం బ్రిటన్లో కూడా 5 ఏళ్ల తర్జన భర్జన తర్వాతే అందుకు అనుమతి తెలిపారు. ఇదిలా పనిచేస్తుందంటే మన శరీరంలోకి వెళ్లే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రతి అణువులో ఉండే సూక్ష్మ వ్యవస్థే మైటోకాండ్రియా. ప్రతి 4300 మంది చిన్నారుల్లో ఒకరు ఆ సమస్యతో భూమి మీదకు వస్తున్నారు. వారిలో మరెన్నో ఆరోగ్య సమస్యలు, అంధత్వం, వినికిడి లోపం, మందబుద్ధి, చక్కెర వ్యాధి, గుండె, కాలేయం వైఫల్యం చెందడం, ఇలా ఊహించని రీతిలో ప్రాణాల మీదకు వస్తోంది. అందుకనే ప్రస్తుతం వైద్యులు చెబుతున్న ఏకైక లక్ష్యం ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాను అభివృద్ధి చేయడం. అయితే మైటోకాండ్రియాకు ప్రత్యేకించి ఒక డిఎన్ఏ వ్యవస్థ ఉండడం వల్ల పుట్టే చిన్నారుల్లో 3 డిఎన్ఏల ప్రభావం ఉంటుంది. అయితే శారీరకంగా, వ్యక్తిపరంగా అంతా అసలైన తల్లిదండ్రుల పోలికలే వస్తాయని చెబుతున్నారు. మైటోకాండ్రియా సమస్యలు ఉండి తల్లి కావాలని ఆరాటపడేవారి కోసం ఈ విధానంలో మొదటి వారి అన్నంలోని డిఎన్ఏ కేంద్రాన్ని తొలగిస్తారు. దాత తాలూకు డిఎన్ఏని తొలగించిన అన్నంలో ప్రవేశపెడతారు. ఫలితంగా డిఎన్ఏ కేంద్రం అసలైన తల్లిదే ఉన్నప్పటికీ మైటోకాండ్రియాలో దాత నుంచి వచ్చిన డిఎన్ఏ అభివృద్ధి చెందుతోంది. పుట్టే పిల్లల్లోనూ దాత తాలూకు జన్యు లక్షణాలు 1% కంటే తక్కువే ఉంటాయి. అయితే ఈ నిర్ణయం వల్ల జన్యుపరంగా మార్పులు చేసిన సంతానోత్పత్తికి తలుపులు బార్లా తెరిచినట్లు కాదని, కొత్త విధానం అవసరమైన వారి వివరాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే నియంత్రణ సంస్థ అనుమతులు మంజూరు చేస్తోందని చెబుతున్నారు. ఇక్కడే శాస్త్ర ప్రపంచంలో చాలా మంది నైతికత విషయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొత్త పద్ధతిని ఆసరాగా చేసుకుని జన్యు మార్పిడి చేసిన డిజైనర్ బేబీల ఉత్పత్తికి లాకులెత్తరని నమ్మకం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బ్రిటన్ ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఒక్కటే: కొందరి వ్యధాభరిత జీవిత చిత్రాలను మార్చడానికి మాత్రమే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని, ఆ విధానాల్ని అనుసరించాలని అనుకునే క్లినిక్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అక్కడి న్యూ క్యాస్టల్ హాస్పిటల్, వర్సిటీ ఆ మేరకు మొదటి లైసెన్స్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్లు ఈ విధానంలో ఏడాదికి 25 మంది చిన్నారులకు జన్మనివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా బ్రిటన్ నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఒకే రీతిలో హర్షధ్వానాలు లభించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ నిర్ణయం ద్వారా జన్యు మార్పులు చేసిన డిజైనర్ బేబీల విధానానికి తలుపులు తెరిచినట్లే. అంతా చేసి మైటోకాండ్రియా మార్పులకు అనుమతించడం అంటే డిజైనర్ బేబీలకు పచ్చజెండా ఊపడం కాదు అన్న వాదనను చాలా మంది అంగీకరించడం లేదు. నైతిక విలువల పరంగా ఇది ఖచ్చితంగా పాకుడు రాళ్లపై కాలు వేయడమే అంటున్నారు.
మానవ పరిణామక్రమం ప్రత్యుత్పత్తిలో కీలక పాత్ర పోషించేవి వీర్యం, అండం. ఇప్పటి వరకు ఈ రెండింటినీ మానవుల నుంచి తీసుకుని పరిశోధనశాలల్లో పిండాన్ని పెంచి కొన్నేళ్ల క్రితం తొలిసారిగా ఓ జీవికి కృత్రిమంగా ప్రాణం పోశారు. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడు మరో చారిత్రక ముందడుగు వేసేందుకు పరిశోధకులు ఉవ్విళ్లూరుతున్నారు. అది ఏకంగా వీర్యాన్నే కృత్రిమంగా తయారు చేయడం. ఈ దిశగా చైనా పరిశోధకులు ఎలుకలపై సాధించిన ఫలితాలే ఇప్పుడు అంతర్జాతీయంగా శాస్త్ర సమాజంలో చర్చనీయాంశం. ప్రయోగశాలలో మరో అద్భుతం ఆవిష్కరణ. వంధ్యత్వానికి పరిష్కారం దిశగా ముందడుగు. ఎలుకల్లో విజయవంతమైన కృత్రిమ వీర్య సృష్టి. మానవ ప్రత్యుత్పత్తిపై ఆశలు రేకెత్తేస్తోన్న ఫలితాలు. కృత్రిమ వీర్యం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇకపై ఇదెంతమాత్రం అసాధ్యమైతే కాదు. ఆ దిశగా శాస్త్ర ప్రపంచానికి కొత్త కబురు అందించే అవకాశాన్ని ఈసారి చైనా పరిశోధకులు తీసుకున్నారు. పరిశోధనాశాలలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అత్యుత్తమ వీర్యం ఉత్పత్తి చేసినట్లు ప్రకటించారు. కృత్రిమ వీర్యంపై జరుగుతోన్న అన్వేషణలో సరికొత్త మైలురాయి అనదగిన ఘట్టంలో యాంబ్రియోనిక్ మూలకణాలు ఉపయోగించిన అత్యంత ఫలవంతమైన టెస్ట్ ట్యూబ్ వీర్య కణాల్ని అభివృద్ధి చేశారు. ఎలుకలపై చేసిన ఈ పరిశోధనలో కృత్రిమ వీర్యం అండాలతో కలిసి ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఎలా జరుగుతుందో కూడా వివరిస్తున్నారు. కృత్రిమ వీర్యం ప్రయోగాల ప్రామాణికతకు ప్రతిపాదించిన గోల్డెన్ స్టాండర్డ్ను అందుకున్నారు. ఈ ఘనత సాధించింది చైనాలోని నాన్జింగ్ వైద్య విశ్వవిద్యాలయం పరిశోధకులు. పైగా మూలకణాల్ని వినియోగించకుండానే కృత్రిమ స్పెర్మటైడ్స్ ను సృష్టించడంలో విజయం సాధించారు. సాధారణంగా వీర్య కణాలకుండే తోక వంటి భాగం ఒక్కటే వాటికి వాస్తవమైన వాటికి తేడా. అంటే దాదాపు లక్ష్యం చేరుకున్నట్లే. కాకుంటే తోక భాగం లేకుండా వీర్య కణాలు సరిగా ఈదలేవు. అందుకే వాటిని ఎలుక అండంలోకి ఇంజెక్ట్ చేసి సంతానోత్పత్తి చేశారు. గోల్డెన్ స్టాండర్డ్స్ ని అందుకోవడం కోసం అండం పెరుగుదలకు సంబంధించిన వివిధ దశల్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కృత్రిమ వీర్య కణాలు సరైన క్రోమోజోములు, దాత డిఎన్ఏని సరైన పాళ్లలో కలిగి ఉండాలి. అది చాలా సంక్లిష్టమైన విషయం. ఇప్పటివరకు ఆ దిశగా కణ విభజన నియంత్రణకు సంబంధించి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి. కారణం, పరిశోధకులు అందుబాటులో ఉన్న ఏకైక సంక్లిష్టమైన కణ విభజన ప్రక్రియనే ఆశ్రయించేవారు. ఫలితంగా తండ్రి తాలూకు క్రోమోజోముల్లో సగం మాత్రమే మిగిలి ఉండేవి. ఇక భయాలు అవసరం లేదు. చైనా పరిశోధకులు కణ విభజన ప్రక్రియలో చరిత్రను మలుపు తిప్పే ఫలితాలు సాధించారు. వారు అనుకున్న పద్ధతిలోనే ఆరోగ్యవంతమైన సంతతిని ఉత్పత్తి చేయగలిగారు. అందుకే విజయవంతమైన కణ విభజన దిశగా వారి కృషి మొట్టమొదటిగా నిలిచిపోతుందని చైనా బృందం నాయకుడు జియాహో షా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు చైనా బృందం ఆ విజయం ఎలా సాధించింది? పరిశోధకులు మొదట మగ ఎలుక నుంచి యాంబ్రియోనిక్ మూలకణాలు సేకరించారు. తర్వాత వాటిని సైటోకైన్స్ రసాయన సాయంతో అండం, వీర్య కణాలుగా మార్చే బీజకణంగా రూపాంతరం చెందేలా చేశారు. కణ విభజన సమయంలో వాటిని మగ హార్మోన్లు, టెస్టోస్టిరాన్లకు జత కలిపి స్పెర్మటైడ్ స్థితికి తీసుకొని వచ్చారు. చైనా శాస్త్రవేత్తలు ఈ విధానం ఇప్పటివరకు ఎలుకలపై మాత్రమే ప్రయోగించి చూశారు. కాబట్టి అది మనుషుల సంతాన సమస్యలకు ఓ పరిష్కారం చూపుతుందా లేదా అన్న సంగతి తేలడానికి కొంతకాలం ఆగాల్సిందే. కానీ కొంతకాలం తర్వాత అయినా సంతానం లేని మగవారి చర్మం, బుగ్గల నుంచి కణాలు సేకరించి వాటిని యాంబ్రియోనిక్ మూలకణాలుగా మార్చి ఐవీఎఫ్ లో ఉపయోగించే కృత్రిమ స్పెర్మటైడ్స్ గా మార్చలేరు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము.
నిజానికి ఇదేమంత అసాధ్యం కూడా కాదు. చర్మ కణాల్ని యాంబ్రియోనిక్ మూలకణాలకి సమానమైన ప్లూరిపోటెంట్ మూలకణాలుగా మార్చవచ్చని ఇప్పటికే పరిశోధకులు నిరూపించారు. ఈ ప్లూరిపోటెంట్ మూలకణాలు వీర్య, అండకణాల ఉత్పత్తిదారుగా మారగల సామర్థ్యం కలిగి ఉంటాయి. సిద్ధాంతపరంగా ఇదంతా సరే అయినా నైతికపరమైన ప్రశ్నలన్నింటినీ సమాధానపరిచి ఈ ప్రక్రియ మానవ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాలుపంచుకోవడానికి చాలా సమయమే పట్టవచ్చు. సృష్టి ధర్మాన్ని, సహజ ప్రక్రియను మీరి జన్యు మార్పిడి ద్వారా ఊపిరిపోస్తోన్న డిజైనర్ బేబీల విషయంలో ఇప్పటికే తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా కృత్రిమ వీర్యంతోనే పిల్లలను పుట్టించడం అంటే ఏమైనా లోపాలు తలెత్తే ప్రమాదం ఉందా లేదా అన్న విషయంలోనూ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎంతమాత్రం సులువుగా సమాధానం చెప్పగల ప్రశ్న కాదు. కానీ చైనా బృందంతో పాటు ఫ్రాన్స్, జపాన్ పరిశోధకులు కృత్రిమ వీర్యం ఆవిష్కరణలో చాలా దగ్గరగా వచ్చేశారు. కొంత ఆలస్యం కావచ్చేమో గానీ వాటి రాక కూడా ఖాయంగానే కనిపిస్తోంది. వయసు మీద పడుతుంటే ఎవరికైనా ఆందోళన సహజం. వయసు పెరుగుతోందన్న అంశం కంటే అప్పుడే వృద్ధులవుతున్నామన్న ఆందోళన మరింత కుంగదీస్తుంది. ఆ వయసులో కలిగే అనారోగ్యం, ఇతరత్రా అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తాయి. అలాంటప్పుడే మరికొన్నేళ్లు బతికితే బాగుండునని అనుకోవడం సహజం. మెరుగైన జీవన విధానం, ఆహారపు అలవాట్ల ద్వారా జీవిత కాలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఆయుష్ను పెంచేందుకు ఎప్పటినుంచో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే వయసు తగ్గించలేకపోయినా ముదిమి లక్షణాలను తగ్గించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. తొలిసారిగా జీవకణాలను రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా వయసు మీద పడుతున్న లక్షణాలను తగ్గించవచ్చని ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా నిరూపించగలిగారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే మనుషులపై కూడా ప్రయోగించేందుకు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మనుషుల్లో అనేక రకాల అనారోగ్యాలకు కారణం వయసు మీద పడటం. అప్పటి వరకు బాగా ఉన్నవారు కూడా వయసు ప్రభావం కారణంగా లేనిపోని రోగాల బారిన పడుతుంటారు. ఇందుకు కారణం రోగనిరోధక శక్తి తగ్గటమే. అయితే వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఓ ఛాలెంజ్గా తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా సృష్టికి విరుద్ధంగా అయితే వెళ్లలేరు. ప్రకృతిపరంగా లభించిన వాటినే తమకు అనుకూలంగా మలుచుకొని సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంటారు. ప్రస్తుతం జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంలో విజయం సాధించినట్టే. మనుషుల్లో అనేక రోగాలకు కారణమవుతున్న ఏజింగ్ ఫ్యాక్టర్ను నియంత్రించాలంటే సెల్యులార్ రీప్రోగ్రామింగ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన శాస్త్రవేత్తలు అందులో ముందడుగు వేశారు. తొలిసారిగా చేసిన ఈ తరహా ప్రయోగం వల్ల జంతువుల్లో వయసు మీద పడుతున్న లక్షణాలను నియంత్రించగలిగారు. ఇందుకు వారు ప్రయోగశాలల్లో ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమయ్యింది. వీరు చేసిన ప్రయోగం కారణంగా సాధారణ వాటికంటే సదరు ఎలుకలు 30% అదనంగా జీవించే అవకాశం కలిగించినట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ప్రేరిత ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్టు చెబుతున్నారు. ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటే పిండం నుంచి ఉద్భవించిన కణాలు. ఇవి తమంతట తామే తిరిగి ప్రాణం పోసుకుంటాయి. అంటే అలాంటి లక్షణాలతో కూడిన ఇతర కణాలను సృష్టించగలవు. ఈ క్రమంలో వీటిలో ఎక్టోడెర్మ్, మీసోడెర్మ్, ఎండోడెర్మ్ అనే 3 రకాల దశలుంటాయి. ఈ ప్రాథమిక దశల ద్వారానే కణజాలం, ఇతర అవయవాల అభివృద్ధి జరుగుతుంది. ఈ పరిజ్ఞానం కారణంగా చర్మ కణాలను రీప్రోగ్రామ్ చేసి వాటిని మళ్లీ పిండదశలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నది పరిశోధకులు చెబుతున్న మాట. అంటే మూల కణాల్లో జీవం కోల్పోయిన వాటిని తిరిగి ప్రాణం పోయటమే. ఎప్పుడైతే మూల కణాలను పిండదశలోకి తీసుకువచ్చారో అక్కడి నుంచి ప్రేరిత ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్
వాటిని శరీరంలోని ఇతర కణాలుగా అభివృద్ధి చేస్తాయి. అంటే ఈ కణాలే జీవుల్లో పునరుత్తేజాన్ని కూడా అందిస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇతర ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు కణాలను పూర్తిస్థాయిలో రీప్రోగ్రామ్ చేసి మళ్లీ మూల కణాల స్థితికి తీసుకువచ్చేవారు. అవన్నీ ఒకేలా ఉండి వాటిలో ప్రత్యేకతలు గుర్తించడం అసాధ్యంగా ఉండేది. అయితే ఈ ప్రయోగం ద్వారా మొత్తం అన్ని కణాల్లో మార్పును తీసుకువచ్చినప్పటికీ వయసు పైబడిన లక్షణాలతో ఉన్న కణాలను ప్రత్యేకంగా గుర్తించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారని అంటున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ప్రేరిత ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ పరిజ్ఞానాన్ని 2006లోనే అభివృద్ధి చేశారు. అయితే మూల కణాలను పిండదశలోకి తీసుకురావడం వల్ల జీవుల అంగక్రమ నిర్మాణం తక్కువ వయసువిగా కనిపించినప్పటికీ వీటి వల్ల ప్రతికూలతలు ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. 2013లో జరిపిన ప్రయోగాల్లో జీవించి ఉన్న జంతువుల్లో ఇలా ప్రేరిత ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ ఉపయోగించటం అత్యంత ప్రమాదకరంగా తేలింది. వీటి కారణంగా సదరు జీవుల్లో క్యాన్సర్ కారక కణాలు అభివృద్ధి చెందడం, అవయవాలు వైఫల్యం చెందడం వంటి లక్షణాలతో పాటు పెద్ద కణాలు వాటి ఉనికిని కూడా కోల్పోయినట్లు గుర్తించారు. అయితే ఇందులో ఓ తర్కం కూడా ఉందంటున్నారు ఇంగ్లాండ్కు చెందిన పరిశోధకులు. ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ పరిజ్ఞానం ద్వారా కణాల వయసుకు సంబంధించిన గడియారాన్ని వెనక్కు తిప్పి 0కు తీసుకురావచ్చు, అంటే తిరిగి పిండ దశకు తీసుకురావచ్చు. కానీ అలా చెయ్యకూడదు. మరి అలాంటప్పుడు ఏ దశలో తీసుకువెళ్లాలన్న సందేహం రావచ్చు. ఆ సందేహంలోంచి పుట్టుకొచ్చిందే ప్రస్తుత ప్రయోగం. అందుకే పాక్షికంగా రీప్రోగ్రామింగ్ చేసి కణాల్లో పునరుత్తేజాన్ని కలిగించే యత్నాలు చేపట్టారు. అంటే పిండదశ తర్వాత మొదలయ్యే స్థితి, అంటే కణానికి నవయవ్వనం కల్పించటం అన్నమాట. ఈ ప్రయోగం గతంలో యమనాకా చేసిన ప్రయోగానికి పూర్తిగా ప్రత్యేకంగా జరిగింది. అంటే వివిధ రూపాల్లో ఉన్న కణాలు తమ భిన్నత్వాన్ని కోల్పోవు. చర్మ కణాల మాదిరిగానే ఉంటాయి. అంతేకాని తిరిగి మూల కణాలుగా మారే అవకాశం లేదు. ప్లూరిపొటెంట్ విధానంలో అయితే అన్ని రకాల కణాలు ఒకే స్థితికి చేరుకొని వాటిని గుర్తించే అవకాశం ఉండదన్నది పరిశోధకులు చెప్పే మాట. అందువల్ల ప్రతికూల ఫలితాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కణాల భిన్నత్వాన్ని గుర్తించే అవకాశం ఉండడం వల్ల వాటిలో నూతనుత్తేజాన్ని తీసుకురావడం సులభమని, తద్వారా ఇతర కణాలపై పడే ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎలుకల్లో చేసిన ప్రయోగం కూడా ఇలాంటి పరిజ్ఞానంతో కూడుకున్నదే. అయితే పాక్షిక రీప్రోగ్రామింగ్ వల్ల కణాల్లో అంతర్గతంగా నిర్మితమై ఉన్న సహజ లక్షణాలు కోల్పోయే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందేహాలపై కూడా అతి త్వరలో స్పష్టత రానుంది. ప్రొజేరియో వ్యాధితో బాధపడుతున్న ఎలుకలపై పాక్షిక రీప్రోగ్రామింగ్ను ప్రయోగించినప్పుడు అవి సగటున అదనంగా 24 వారాల పాటు జీవించగలిగాయి. ఈ ప్రయోగంలో భాగంగా లేని ఎలుకలు 18 వారాల పాటే జీవించాయి. మరో విశేషమేంటంటే కేవలం ఆయుష్ పెరగడమే కాదు, వాటి ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గుండె సహా ఇతర అవయవాల పనితీరులో అద్భుతమైన మార్పు కనిపించినట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కేవలం ప్రొజేరియాతో బాధపడుతున్న ఎలుకల్లోనే కాదు, అవి లేని ఎలుకలపైన ఈ ప్రయోగం చేసి చూశారు శాస్త్రవేత్తలు. వాటిలో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది. అయితే ఆరోగ్యకరంగా ఉన్న జీవుల విషయంలో వాటి దీర్ఘాయువుపై ఈ ప్రయోగం ప్రభావం చూపిస్తుందా లేదా అన్న విషయంలో శాస్త్రవేత్తలు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.
ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఈ ప్రయోగాలు ప్రస్తుతం సానుకూల ఫలితాలే ఇస్తున్నాయి. ప్రస్తుతం ఎలుకల విషయంలో ఫలితాలు 100% కరెక్టుగానే ఉన్నాయి. మనుషుల విషయంలో అయితే మరింత లోతుగా పరిశోధన జరపాల్సి ఉంటుంది. మనుషుల్లో నూతన జవసత్వాలు తీసుకురావడం అంత సులువైన ప్రక్రియ కాదంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే కణాల్లో కొత్త ఉత్తేజాన్ని అందించే ప్రక్రియ ఊపందుకుంది కాబట్టి ఇదేం అసాధ్యం కాకపోవచ్చు. ప్రాణమైతే పోయలేరుగాని ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంచే ఇలాంటి ప్రయోగాలు సృష్టి ధర్మానికి విరుద్ధం కానంత వరకు మనుషులకు ప్రయోజనం చేకూరుస్తాయనడంలో సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.